गांधी भून में मीतो साई कुमार फिशरीज कारपोरेशन झूठ का बंडल हरीश राव मैच बॉक्समैन प्रेस में। हरीश राव माजी में एमएलए और वजीर की हैसियत से खिदमात अंजाम दे चुके हैं। हरीश राव जिन्होंने तहरीक के दौर में 10,000 रुपए कमाने के लिए भी जिदोजहद की, को ये बताना चाहिए कि वो आज 10,000 करोड़ कैसे कमाने में कामयाब हुए। गैर मुनकसम मीदुक जिला में हरीश राव ने जो मजालिम ढाए हैं वो अनगिनत हैं। हरीश राव एक अलैंड डेमन भौबिकिस्वरा है जो जमीन पर जबरदस्ती कब्जे में मसरूफ है। हरीश राव जो आमतौर पर गाली गलोह का शिकार रहते हैं, अब अचानक अखलाकियात की तबलीग करने लगे हैं। पिछले 10 सालों में फार्म हाउसेज, गेस्ट हाउसेज और कमर्शियल प्रॉपर्टीज, क्या ये सब आपके नहीं हैं? हरीश राव वजीर और एमएलए दोनों के तौर पर खिदमात अंजाम देने के बाद आपको अभी अपने असासों का हिसाब देना होगा। अगर हरीश राव ने गुज़िश्ता एक दहाई में अपने मुख्तलिफ महकमों में की गई बदउनवानी को बेनकाब किया तो वो सीधे जेल जाएंगे। अगर कोई ये पूछे कि केसीआर के बाद सबसे बदउनवान शख्स कौन है, तो बिलाशुबा जवाब हरीश राव है। हरीश राव ही की वजह से रघुनंदन राव मीदुक में जीतने में कामयाब हुए। बीआरएस पार्टी की बीजेपी के साथ खुफिया बातचीत की वजह हरीश राव है। हरीश राव के पास चीफ मिनिस्टर के बारे में बात करने का कोई इखलाकी इख्तियार अहलियत नहीं है। हरीश राव ने इतनी बात की है कि लगता है वो अपना दिमाग खो रहे हैं। आइए गिन पार्क में इकट्ठे बैठें। क्या आप मौजूदा कांग्रेस इंतजामिया के खिलाफ बीआरएस के पिछले 10 सालों की हुक्मरानी का मवाजना करने वाली बहस के लिए तैयार है? आपकी पार्टी की आज की शिकस्त के पीछे तेलंगाना के బట్టలిప్పికొడతారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. అమరవీల కుటుంబాలను అవమానపరిచినావు, ప్రజా సంఘాలను అవమానపరిచినావు, ఉద్యోగ సంఘాలను అవమానపరిచినావు, తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినావు, తెలంగాణ మేధావ సంఘాలను అవమానపరిచినావు. దుర్మార్గులారా మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత సంవత్సరాలు అన్ని బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మ బలిదాన కోసమే మీ పార్టీ, మీ వ్యవస్థ భూస్థాపితమైందిరా దుర్మార్గులారా. వారి యొక్క గోసనే, వారి యొక్క ఏడుపే కదా బీఆర్ఎస్ పార్టీ తుడుచుకుపోయిన కారణం. తెలంగాణ అమరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నమ్మినాయి, తెలంగాణ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నమ్మినాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థను నమ్మినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దుర్మార్గంగా మాట్లాడే హరీష్ రావు గారు మీ కళ్ళబొల్లి మాటలు, మీ కపట ప్రేమలు, మీ కబూతర్ ఖాన్ మాటలు పక్కన పెట్టి ఒక శాసనసభ్యునిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ శాసనసభ్యునిగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. కానీ బట్ట కాల్చి మీ చేస్తాం, అబద్ధాల ప్రచారం చేస్తాం, నిజాలని చెప్తా ఉంటామంటే కర్రు కాల్చి వాదపడడానికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది మర్చిపోకు. అగ్గిపెట్ట అబద్ధాల పుట్ట హరీష్ రావు గారు, అది మర్చిపోకని చెప్తున్నాము. పోయి మీ మామ ముందు, మీ మామ కొడుకు ముందు, మీ మామ సడ్డకు కొడుకు ముందు కూర్చొని నీ భజన చేసుకో. మాకు వచ్చింది ఏం లేదు, మాకు పోయింది కూడా ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వేస్తామంటే ఊరుకునేది లేదు. ఊరుకున్నా అంటే ఖబర్దార్ అని చెప్తున్నాం, ఖబర్దార్ అని చెప్తున్నాం. అబద్ధాలు మాట్లాడి అగ్గిపడి హరీష్ రావు ఖబర్దార్ అని చెప్తున్నాం. ధన్యవాదాలు.